హనుమంతుడు సాధించినటువంటి అసాధారణ విజయానికి రాముడు పరమానందభరితుడయ్యాడు. అతన్ని ఎలా ప్రస్తుతించాడు. హనుమంత, గరుత్మంతుడు తప్ప వేరెవరూ నువ్వు చేసినట్లు చేయలేదు. యజమాని తనకు అప్పగించినటువంటి కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేటువంటి వాడు సేవకులందరిలో ఉత్తముడు. తాను మరింత చేయగలిగి సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాల మేరకు మాత్రమే చేసి అంతకు మించి యత్నమే చేయనటువంటి వాడు మధ్యస్థుడయ్యా. చివరకు సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాలు నిర్వర్తించని వాడు అధముల్లో అధముడు. ప్రియమైనటువంటి హనుమంత, నీవు సీత జాడను కనిపెట్టావు. అంత మాత్రమే కాక నీ వచనాలతో ఆమెను స్వాంతనపరిచావు. నీవు లంకా నగరానంతరినీ విలువించి రాక్షస మహాయోధులకు శక్తిని పరీక్షించి రావణ గుండెల్లో భయం కల్పించావు. నిజానికి నీ సేవ వల్ల నా ప్రాణాన్ని నిలబెట్టావు. అందువల్ల నీవు సముచితమైనటువంటి బహుమతిని ఇవ్వలేకపోతున్నాను. నాకు అమితమైనటువంటి బాధను కలిగిస్తుందయ్యా. సరైనటువంటి ఆధారమైనటువంటి లేక నేను ప్రవాహ జీవితం గడుపునందువల్ల నీ సేవలకు ప్రతిఫలంగా నా ఆలింగనాన్ని మాత్రమే నీకు ఇవ్వగలను అంటూ రాముడు ప్రేమాధారాలతో హనుమంతుణ్ణి తన హృదయాన్ని కత్తుకున్నాడు.